చేసినట్టే ఉంది తప్ప దాంట్లో గతంలో వీళ్ళు ప్రభుత్వ వీళ్ళు ఆక్షన్ పెట్టలేదా? హైదరాబాద్ సిటీలో 177 ఎకరాల ప్లాట్ల మీరు నియోపోలిస్ ఎవరా మీరు? మేము అటవీ భూమి అమ్మలేదంటారు. నియోపోలిస్ అటవీ భూమి కాదు. అటవీ భూములకెళ్ళి 18 ఎకరాల భూములకెళ్ళి రోడ్డు వేసి వెనకట ఉన్న అపార్ట్మెంట్లకు ఇచ్చింది అటవీ భూమి. అది వీళ్ళు అటవీ భూములనే గతంలో కొన్ని పర్మిషన్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. వెనక సైడ్ నుంచి మీరు చూసినట్టయితే తెలుసు. ఎక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీళ్ళు చేసినప్పుడు ఎవడు ప్రశ్నించలేదు. వీళ్ళకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. మేము రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ప్రెస్ మీట్లు పెట్టి దూషిస్తాము దుమ్ము పోస్తాం అన్నట్టు మాట్లాడుతుంది తప్ప వీళ్ళ 10 ఏళ్ల పాలనలో ఎన్ని వేల ఎకరాలు ఊర్లలోకి వెళ్ళి ఫారెస్ట్ ల్యాండ్స్ ని వీళ్ళు కబ్జా చేసిరు అనేది నేను మొన్ననే ప్రెస్ మీట్ లో చెప్పిన. టోటల్ 13 జిల్లాలలో. సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చేస్తేనేమో వాళ్ళు చేసినప్పుడు ఎవరు ప్రశ్నించలేదు. వాళ్ళు చేసే ప్రతిపత్యము ఎవడని చేసే తప్పని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంది ఎందుకు అంటే ఆయన ఎట్లా అంటే ఏదో కుంభకోణం జరిగిపోయింది. ఏదో కుంభకోణం ఏముంది? బాగాప్తా అది గవర్నమెంట్ భూమి. ఇలా ఐసిఐసిఐ బ్యాంకే లోన్ ఇచ్చిందంటే అది ప్రభుత్వ భూమి కాబట్టే లోన్ ఇచ్చింది కదా. ఐసిఐసిఐ బ్యాంక్ లో కూడా స్కామ్ జరిగింది అంటున్నారు వాళ్ళు. ఆర్బీఐకి వాళ్ళకందరికీ లెటర్ రాస్తున్నారు. ఆయన ఉద్దేశంలో ఆయన ఉద్దేశంలో ఎవరి మీదనైనా బాండాలు వేస్తాడు. ఆయన ఉద్దేశంలో తెలంగాణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి గౌరవం గాని కాంగ్రెస్ చేస్తున్నటువంటి పథకాలను గాని మర్చిపోయే విధంగా కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోయాలన్న ఒక్క ఆలోచన ఉంది తప్ప దానికంటే మించి ఏం కనపడలేదు. ఇప్పుడు ఒకటి